హాయ్ అందరికీ. ఈరోజు మనం బీన్స్ టొమాటో కర్రీ చేసుకుందామండి. 3 టొమాటోస్, 2 ఆనియన్స్ అండ్ బీన్స్ కట్ చేసి పెట్టుకేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతాయి లేకపోతే. నెక్స్ట్ మనం ఈ గ్యాప్లోనే ఒక 2 ఆనియన్స్ స్లైసెస్ లాగా అంటే హాఫ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మంచి కలిసిపోయేలాగా ఆనియన్స్, బీన్స్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకే మనము కొంచెం అంటే పసుపు, ఉప్పు వేసుకుందామండి. చిటికెడు పసుపు అండ్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంటే నాకు కొంచెం పట్టిందండి. చూడండి, మీకైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని మొత్తం అంటే కర్రీలోకి పసుపు, ఉప్పు కలిసేలా కలుపుకొని వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ ఉంటుంది కానీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలబెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు మగ్గాక కొంచెం టొమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్ వేసుకొని వాటిని కూడా మంచిగా కలబెట్టేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. మొత్తం బీన్స్ అవంతా మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ దీన్ని కూడా లిడ్ పెట్టేసి టొమాటోస్ మంచిగా మగ్గిపోయేదాకా మగ్గించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలండి. అలా వదిలేస్తే మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది కాబట్టి. చూసారు కదా, ఇలా అప్పుడప్పుడు చూడడం వల్ల కూర అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇలా టమాటో మంచిగా మగ్గిపోయాక చూసారుగా, మనకి టేస్ట్కి తగ్గట్టు కారం, నాకైతే ఒక 2 స్పూన్స్ పడుతుందండి కారం. 2 స్పూన్స్ కారం వేసేసాక బాగా కలిపెట్టేసుకోవాలండి. మంచిగా కారం మొత్తం మిక్స్ అయిపోయేలాగా కర్రీలోకి టొమాటోస్ మొత్తం మగ్గిపోయి ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక ఈ కారం పచ్చివాసన పోయేదాకా మనం లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో కుక్ చేసుకున్నాక చూసారా, మొత్తం మంచిగా మగ్గిపోయి టొమాటోస్, బీన్స్, ఆనియన్స్ మొత్తం మగ్గిపోయి చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కర్రీ. అన్నీ మోస్ట్లీ ఇలాగే ఉంటాయండి.